హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతే, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయారంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. ఇదే చూస్తే ఇక్కడ ఈ ఆడపడుచున్నాడు. నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టాను పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండేది, గుబులు వాతావరణం ఉండేది. చట్టసభలోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికే రక్షణ లేనప్పుడు, ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అలాంటిది మేము కూర్చోబెట్టి బయటకు వస్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 15 నిమిషాలు కూర్చుంటే వెళ్ళిపోతామంటే ఇంకా నాకు విసుగొచ్చి గొడవ పెట్టుకొని మీరు వదిలితే వదలండి, లేదంటే మీరు కంచెల నుంచి ఒళ్ళు చిరిగిపోయినా ముందుకెళ్తామని చెప్పి ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అప్పుడు కూర్చోబెట్టి గొడవ పెట్టుకుంటే పోలీసులు వెళ్తే వాళ్ళందరూ చెప్పుకున్న బాధ అధ్యక్ష, వాళ్ళ ఏడుపుల అధ్యక్ష, పాపం ఈ రైతులు కన్నీళ్ళు చాలా ఇవన్నీ ఆవేదన కలిగించింది. ఈ అబ్బాయి అయితే ప్రత్యేకించి నోటి మాట కూడా రాదు అధ్యక్ష. ఈ అబ్బాయి